The next topic of 5th unit, that is the last topics of 5th unit, e-commerce challenges and future of internet e-commerce అండి. Challenges అంటే ఏంటండి? అంటే ఈ ఈ-కామర్స్ని మనం వాడేటప్పుడు మనకు ఉండే ప్రాబ్లమ్స్ని ఛాలెంజెస్ అంటారండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్, absence of cyber law, payment and tax relation issues, low internet penetration, privacy and security concern, digital illiteracy, cash on delivery. ఇవన్నీ ఎందుకు అంటే యాక్చువల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఈ ఈ-కామర్స్ సైట్స్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా వాడాలి అనేది, ఎలా యూజ్ చేసుకోవాలో తెలియనప్పుడు ఇష్యూస్ అండి ఇది. అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్లోకి వస్తాయి. యాబ్సెన్స్ ఆఫ్ సైబర్ లా, మనకి సైబర్ లా చాలా స్ట్రిక్ట్గా లేదండి. సో తక్కువగా ఉంది. దానివల్ల ఏంటంటే క్రైమ్స్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. దట్ ఈస్ నోన్ యాజ్ యాబ్సెన్స్ ఆఫ్ సైబర్ లా అండి. పేమెంట్ అండ్ ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ అండి. పేమెంట్ జరిగి బ్యాంక్ నుంచి మనీ కట్ అయిపోవడం, అక్కడ వాళ్ళకి డిపాజిట్ అవ్వకపోవడం, లేకపోతే పేమెంట్ చేసేసిన తర్వాత క్యాష్ సరిగ్గా కట్ అవ్వకపోవడం, ట్రాన్సాక్షన్ దాంట్లో డబ్బులు లేకపోవడం, ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఏమంటారండి పేమెంట్ రిలేటెడ్, ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ అంటారండి. వాడటం వల్ల ఏమవుతుందంటే మనం ట్రాన్సాక్షన్ అన్ని ఆన్లైన్ చూపిస్తూ ఉంటామండి. ట్యాక్సేషన్ చూసారా, అప్పుడు ఏమవుతుందంటే ట్యాక్స్ ఎక్కువ కావడం కానీ తక్కువ కావడం కానీ అన్ని ట్యాక్స్లోకి వచ్చేస్తుందండి. డైరెక్ట్ ట్యాక్సేషన్. బిజినెస్ చేసే వాళ్ళు అందరూ ట్యాక్స్ ఫుల్గా కడతారా అంటే మనము కడతారు అని చెప్తారు కానీ కరెక్ట్గా ట్యాక్స్కి సంబంధించిన ఏదో ఒక ఇవి చూపిస్తూ ఉంటారు. కన్సెషన్స్ కానీ లెస్గా చూపించడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. అవన్నీ ఇందులో కొద్దిగా ఇష్యూస్గా ఉంటాయి. లో ఇంటర్నెట్ పెనెట్రేషన్ చూడండి, మనం చాలా ఇప్పుడు మనం క్లాసెస్, వీడియో క్లాసెస్ కూడా చాలా మంది పాపం రూరల్ ఏరియాలో నెట్ సరిగ్గా లేని వాళ్ళకి ఇవి క్లాసెస్ వినాలన్నా సిగ్నల్ సరిగ్గా లేక ఇలాగ చాలా కష్టపడుతున్నారు. మరి ఈ-కామర్స్ సైట్స్ లిస్ట్ చేయాలన్నా సేమ్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు కదండి. దాన్నే లో ఇంటర్నెట్ పెనిట్రేషన్ అంటారు. అందరికీ ఇంకోటి కూడా చూడండి, అందరికీ ఇంటర్నెట్ ఎఫోర్డ్ చేసే స్తోమత ఉంటుందండి. అంటే ఎవరైతే ఈ-కామర్స్ సైట్స్ విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ దే కెన్ ఎఫోర్డ్ ద ఈ-కామర్స్ సైట్స్ అనేది మనం చెప్పలేం. ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ ఎకనామికల్ స్టాండర్డ్స్. ఓకే, అలాగే సిగ్నల్ ప్రాబ్లం అండి. మనము ఇప్పుడు రాజమండ్రి, కొవ్వూరు ఇలా కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ అనేది చాలా విరివిగా వాడచ్చు, సిగ్నల్స్ అనేవి ఉండవచ్చు. కానీ చాలా లోపలికి చాలా ప్రాంతాలు ఉంటాయండి, రూరల్ ఏరియాస్ అంటే ఇంకా డెవలప్మెంట్ సరిగ్గా జరగలేకుండానే ఉంది. అంతేకాదు ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేశారనుకో బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ సరిగ్గా రావట్లేదు చాలా చోట్ల. ఎందుకంటారు? సిగ్నల్ వ్యవస్థ ఎక్కువ దాని మీద ప్రెషర్ ఉండేటప్పటికి ఎక్కువ. ఇప్పుడు ప్రతి ఒక ఇంట్లో ఒక 5-6 ఉంటే 5-6కి మొబైల్స్ ఉంటున్నాయి, 5-6కి 2 సిమ్లు ఉంటున్నాయి. సో దాని మీద ఎంత ప్రెషర్ ఉందో ఒకసారి ఆలోచించండి. ట్రాఫిక్ ఎంతగా పెరిగిపోయింది, సిగ్నల్ ట్రాఫిక్ ఎంతగా పెరిగిపోయింది. అలాగని సిగ్నల్ ట్రాఫిక్ పెరిగినప్పుడు ఏం చేయాలండి? వెంటనే వాళ్ళు ఈ సిగ్నల్ టవర్స్ వేసుకోవాలండి. అన్ని చోట్ల సిగ్నల్ టవర్స్ వేసుకోవడానికి అవకాశం లేక ఇలా చాలా ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుందండి ఇంటర్నెట్ యాక్సెస్ ప్రతి మూలకి రావట్లేదండి. సో అదొక ప్రాబ్లం అంటున్నామండి. ప్రైవసీ అండ్ సెక్యూరిటీ కన్సర్న్. ఇంటర్నెట్ వాడే వాళ్ళందరికీ ఒక డౌట్ ఉంటుందండి. నేను ఏం విజిట్ చేస్తున్నాను, ఏం కొనుక్కున్నాను అందరికీ తెలిసిపోతుందేమో, ఎక్కడికి నేను టూర్ ప్లాన్ చేస్తున్నానేమో అందరికీ తెలిసిపోతుందేమో. ప్రైవసీ ఉండదండి. బికాస్ వెన్ యూ ఆర్ సర్చింగ్ సంథింగ్, ఇందాక లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నట్టు, లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టు మీరు ఏమేమి విజిట్ చేశారో, ఎప్పుడు విజిట్ చేశారో దాని హిస్టరీ అంతా ఉండడం జరుగుతున్న మూలాన ఏమనుకుంటారంటే ప్రైవసీ ఉండదు, సెక్యూరిటీ ఉండదు, నా బ్యాంక్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ చేస్తే అవి ఎవరైనా మిస్యూజ్ చేస్తారేమో, ఇలాంటి యొక్క కన్సర్న్ వల్ల చాలా మంది ఇంటర్నెట్ ఈ-కామర్స్ సైట్స్ కానీ ఈ-కామర్స్ కానీ వాడడానికి ఇష్టపడాలి. ఇంకోటి చాలా మంది ఎందుకు ఇంకొకటి చాలా మందికి ప్రోడక్ట్ని టచ్ చేసి చూసి నేక్డ్ ఐతో చూసి దాని నిజంగా దాని వర్త్ అంత ఉందా, మనీ అంత చేస్తుందా అనేది
తెలుసుకుని ఖర్చు పెట్టాలనుకుంటారు. అది ఒక ప్రాబ్లం. డిజిటల్ లిటరసీ. మీరు చదువుకున్నారండి, చదువుకోలేని వాళ్ళందరూ ఏం చేస్తారండి? వాళ్ళకి ఇలా ఇంటర్నెట్ యూజ్ చేసుకోవచ్చు, మొబైల్లో ఎలా చేసుకోవచ్చు అనేవన్నీ తెలియదు. దాన్నే డిజిటల్ లిటరసీ అంటారు. మన దేశంలో ఇంతమంది జనాభాలో అందరూ లిటరేట్స్ అయి ఉంటారండి. లిటరేట్స్ అయి ఎడ్యుకేటెడ్ అయినా కూడా అంతెందుకంటే మన ఇంట్లో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు. వాళ్ళకు కూడా మీరు వాడేటట్టు చెప్పాలంటే, నిజం చెప్పాలంటే యంగ్స్టర్స్ వాడినన్ని అప్లికేషన్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ ఇవి కానీ వాళ్ళకి తెలియదు. దట్ డస్ నాట్ మీన్ దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. డిజిటల్ ఇల్లిటరసీ మీన్స్ ఇట్ ఈస్ నాట్ అన్ఎడ్యుకేటెడ్ అని కాదండి. ఇక్కడ వాళ్ళకి డిజిటల్ నాలెడ్జ్ ఉండదండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా నాలెడ్జ్ లేదని మనం చెప్పట్లేదు, డిజిటల్ నాలెడ్జ్ లేదని చెప్తున్నాం. క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తున్నాను అంటారు, ఎందుకంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇవ్వడం ఇష్టం లేక. చాలా మంది సిఓడి ఉంటేనే పెడతారు. నేను కూడా చాలా విషయాల్లో సిఓడి ఉంటేనే పెడతాను. ఓకే, అదేంటంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ సిస్టమ్ లేకపోవచ్చు కాబట్టి, లేకపోతే అప్పటికి క్యాష్ లేకపోవచ్చు కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ది ఛాలెంజెస్ ఇన్ ఈ-కామర్స్ అండి. ఫ్యూచర్ ఆఫ్ ఈ-కామర్స్ మీరేనండి, మీరు చెప్పాలి. బికాస్ యు ఆర్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ యూజింగ్ ఈ-కామర్స్ ఇన్ యువర్ డైలీ లైఫ్. ఏం కావాలన్నా ఆఫర్స్, డీల్స్, సేల్స్, డీల్స్, ఏమండి రాత్రి సేల్స్, ఇలా చాలా అన్ని మీరే. ఫ్యూచర్ అంతా ఈ-కామర్సే, అవునా కాదండి? ఫ్యూచర్ అంతా మీరు ఎలాగా ఇదవుతున్నారో ఫ్యూచర్ అంతా ఈ-కామర్సే ఉంటుందని నేను చెప్తున్నాను. ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు యూ పీపుల్ ఆర్ యూజింగ్ ఈ-కామర్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ వాంటెడ్ టు బై ఫ్రమ్ ద ఆన్లైన్. Right? Whatever you wanted to buy from online, you are using with e-commerce. That is what we are studying in the entire syllabus of our e-commerce, right, ma? So ప్రతి దానికి మీరు ఎక్కడికైనా వెళ్ళి కొనుక్కుంటున్నారా? డీల్స్లో ఎక్కువ కొనుక్కుంటున్నారా? డీల్స్లోనే కొనుక్కుంటున్నారు. ఇంకోటి, ప్రతి చిన్న విషయానికి మనం ఇంటి నుంచి కదలడం మానేసాం. పెన్ కావాలి, బుక్ కావాలి, ఇలా చిన్న చిన్నవి కూడా ఆర్డర్ పెట్టేసుకుంటున్నాం. ఏమైనా తినడానికి, ఎన్నాళ్ళు ఏమైనా తినడానికి బయటకు వెళ్ళేవారు. ఇప్పుడు అబ్బాయి ఏం వెళ్తాం బయటికి, ఆర్డర్ పెడితే వస్తుంది. ఇప్పుడు 25 రూపీస్ ఆర్డర్ 35 రూపీస్ లేకపోతే 50 రూపీస్ ఫిక్స్ చార్జ్ చేస్తున్నారు. కానీ మనం పెట్రోల్ వెళ్ళాలి, ఇక్కడి నుంచి అక్కడ ట్రావెల్ చేయాలి, అలిసిపోవాలి, ఇలాంటివన్నీ లేవు, అవునా కదా? జస్ట్ మనం ఇక్కడ ఒక ఆప్షన్ క్లిక్ చేసి పేమెంట్ అనేది చేసేస్తే మనకి ఇంటికి ఐటమ్ వచ్చేస్తుంది. సో ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ ఫ్యూచర్ ఈజ్ అబౌట్ టు కన్వర్ట్ ఇంటూ ఈ-కామర్స్, రైట్? ఎలక్ట్రానిక్ కామర్స్ అంతే. క్రయ విక్రయాలన్నీ ఇన్నాళ్ళు ఏదన్నా ఎక్కడి నుంచన్నా ఒక ప్రోడక్ట్ తెచ్చుకోవాలి అంటే కూడా వెళ్ళి చెక్ చేసుకుని తెచ్చుకునేవారు. ఇప్పుడు ఎవ్రీథింగ్ బికమ్ ఆన్లైన్. We are developing very fast. Within 1.5 years, everything changed. Right or wrong? Yes, everything changed. Pandemic lo అందరూ నేర్చుకున్నారు. ఇంట్లో కూర్చొని ఆర్డర్ పెట్టుకోవడం నేర్చుకున్నారు. ఎక్కడికి వెళ్ళకుండా ఏం కావాలంటే అది తెప్పించుకోవడం నేర్చుకున్నారు. ఏ విషయాన్నా సైట్స్ యూజ్ చేసుకోవడం అనేది నేర్చేసుకున్నారు. పాండమిక్ అయిపోయిందా అవలేదా అనేది మనమే ఇంకా we don't know what exactly we are going to face in future. So once we learn the things, we will never forget it. అవునా కదా? And we are using it in our day-to-day life. We will become user of that particular thing, right, ma'am? So everybody, half of the population have learned how to use e-commerce sites. More than half అని చెప్పచ్చు. సో ఫ్యూచర్ అంతా ఈ-కామర్స్ ఉండదా? ఉండదా? ఆల్రెడీ ఫ్యూచరే ఈ-కామర్స్ అయిపోయింది. సో దెర్ ఈస్ నో డౌట్ దట్ ఈ-కామర్స్ will become your future. Okay, this is the last topic from your e-commerce. Now I wish you all the very best for your exams.
Prepare well.